సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీగా చెప్పుకోవటం వేరు, ప్రజలు ఎదుట నిరూపించుకోవటం వేరు. ఎవరో చెప్పారు, రూతు ఎలాంటిది, ఇంత భక్తి కలిగినది, తన అత్త కోసం ఏదైనా త్యాగం చేయగలిగింది, భర్తను పోగొట్టుకున్నా సరే తన అత్తతోనే ఉండాలని వచ్చినటువంటి ఒక మంచి స్త్రీ అని ఆమెను గురించి ఎవరో ఎన్నెన్నో చెప్తే ఆ సంగతులు విన్నాడంట. కానీ ప్రత్యక్షంగా తాను చూసిన వాడే ఏమంటున్నాడంటే, గొప్ప వాళ్ళని వాళ్ళ వైపు చూడట్లా. నువ్వు ధనవంతులు ఉంటారు లోకంలో, జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని ఆలోచన లేదేమికి. పోయినోడు ఎలాగూ పోయాడు భర్త. కాబట్టి ఎవరైనా ఒక మంచి సెటిల్ అయినటువంటి వ్యక్తి ఎవరైనా కనబడితే వారితో గడపాలని, వారితో జీవితాన్ని పంచుకోవాలని ఆలోచన చేయట్లేదండి. అంటే కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి వాళ్ళు అయితే మన జీవితం బాగుండిద్ది, కొద్దివారు అయితే. అంటే కొందరు ఏమనుకుంటారంటే తమకంటే కొంచెం తక్కువ వారిని చూసుకుంటే మా మాట వింటారని అభిప్రాయాలు ఉంటాయి. పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు ఆస్తి అంతస్తు దగ్గర ఏం చేస్తుంటారంటే మనకంటే గొప్పవాళ్ళు అయితే అమ్మో వారితో మనం ఉండటం కష్టం అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏమని ఆలోచన చేస్తారంటే మనకంటే కొంచెం తక్కువ స్థితి కలిగిన వారైతే మనతో పాటు అన్ని విషయాల్లో కలిసి వస్తారని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ ఈ రూతు ఈ 2 స్టెప్పుల్లో దేన్ని అనుసరించట్లా. ఇప్పుడు దాకా పడిన కష్టాలన్నీ తీరిపోవటం కోసం ధనవంతుల వైపు చూడట్లేదు, లేదంటే తనకంటే కొంచెం స్థాయి తక్కువ ఉన్నటువంటి ఎవరన్నా సరే ఉంటే బాగుండని వారి వైపు చూడట్లేదంట. తన జీవితాన్ని సెటిల్ చేసుకోవాలనేటువంటి అభిప్రాయంతో చేయట్లా. ఏమి దుర్మార్గంగా, దుర్నీతి విధంగా, తప్పు మార్గాల్లో నడిచి తన జీవితాన్ని సెట్ చేసుకోవాలనేటువంటి అభిప్రాయాలు లేవు. వీటిని గమనించినటువంటి బోయాజ్ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇది నాకు మాత్రమే కాదు నా జనులందరికీ తెలుసు అంట. ఏమని? నోబుల్ క్యారెక్టర్, యోగ్యురాలని, సత్ప్రవర్తన కలిగిన దానివని. ఒకనాడు ప్రవర్తన అద్భుతమైనటువంటి ప్రవర్తన, దానిని మించినటువంటి ప్రవర్తన. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయండి. క్రైస్తవ కుటుంబంలో ఒక భార్యగా, ఒక స్త్రీగా ఉన్నటువంటి మనలో గతంలోనే సత్ప్రవర్తన ఉంటుంది. అందుట్లో ప్రత్యేకించి ప్రభు సంఘంలో చేర్చబడిన తర్వాత నీ యోగ్యతను అనగా నీ యొక్క మంచి సత్ప్రవర్తనను మన ప్రజలైనటువంటి వారందరికీ తెలిసేలాగా బ్రతికే మనుషులు ఎవరు? బ్రతుకుతున్నారా? బ్రతికితే మీకు మేలు జరుగుతుంది. దేవుడు ఆశిస్తున్నాడు. ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీగా తన జీవితాన్ని తాను అలంకరించుకోవాలంట. స్త్రీ యొక్క అలంకరణలో సత్ప్రవర్తనతో అలంకరించుకోవటం అనేది ఒక భాగం.